చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ కు భక్తి రోజు రోజుకు పెరిగిపోతోంది. నోరు తెరిస్తే చాలు చంద్రబాబును పొగటమే పనిగా పెట్టుకుంటున్నారు. చంద్రబాబుతో తేడాలు లేవని చెప్తూనే కూటమి వీక్ అవుతుందన్న భయాన్ని బయటపెడుతున్నారు. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టారని చెప్పుకునే పవన్ కళ్యాణ్ రెండు నాల్కల ధోరణిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో కులమేంటి మతమేంటి అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యారు పవన్. కానీ ఎన్నికలు వచ్చేసరికి కాపు కులం పేరిట ఓట్లను దండుకున్నారు. మంత్రి కాగానే సనాతని అంటూ హిందూయిజాన్ని భుజానికెత్తుకున్నారు. సొంత నియోజకవర్గం సమస్యలు పట్టించుకొని పవన్ సినిమా డైలాగ్స్ మాత్రం ఆపకుండా చెబుతున్నారంటున్న సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. పిఠాపురంలో ఆయన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల మరోసారి విధేయత తెలిపారు. తప్పులేదు, తమ ఇద్దరి మధ్య అరమరికలు లేవని ఆయన అన్నారు. మంచిదే. ఒకప్పుడు ప్రశ్నిస్తానంటూ పార్టీని పెట్టి ఇప్పుడు ఎవరూ ప్రశ్నించరాదని, ప్రశ్నించవద్దని చెబుతున్న పవన్లోని నేర్పరితనాన్ని చూసి మెచ్చుకోవాలేమో. తన్ను తాను పొగుడుకోవడం, దేశం కోసం పనిచేసే వ్యక్తి అన్నట్లు, కులాలు మతాలకు అతీతం అన్నట్లు ఇప్పుడు పవన్ మాట్లాడుతున్న తీరు అచ్చంగా చంద్రబాబు స్టైల్లోనే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలేమిటి, వాటిని ఎంతవరకు నెరవేర్చింది, మిగిలిన వాటి గురించి ఏం చేసేది వంటి అంశాల జోలికి వెళ్లకుండా సంక్రాంతి సంబరాల్లో నృత్యం చేసి ప్రజలను ఆనందపెట్టామని సంతృప్తి చెందినట్లుగా ఉంది. కొంతకాలం క్రితం వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక ఫంక్షన్ లో డాన్స్ చేసి సంబరాల రాంబాబు అని ఈయన ఎద్దేవా చేశారు. మరి రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కళ్యాణ్ తాను మాత్రం సినిమాల్లో నటించవచ్చు, సంక్రాంతి సంబరాల్లో పాల్గొని డ్యాన్స్ చేయవచ్చు అన్నమాట. పవన్ డ్యాన్స్ చేయడాన్ని తప్పు పట్టడం లేదు, కానీ రాంబాబును ఆయన అన్నమాట గుర్తు చేయవలసి వస్తుంది. రాజకీయాల్లో కూటమి కట్టడం కష్టమని, విడగొట్టడం సులువు అని ఆయన అన్నారు. ఎవరు ఆ ప్రయత్నం చేస్తున్నారు? కూటమి వీక్ అయిపోయిందన్న భయమేదో పవన్ కి పట్టుకున్నట్లుంది. 2014లో జనసేన అభ్యర్థులను బరిలో దించకుండా టీడీపీ బీజేపీలకు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రోజుల్లో ఆ కూటమికి దూరమై వామపక్షాలు బీఎస్పీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఎవరు విడిపోమన్నారు? 2019లో ఓటమి పాలు కాగానే మళ్లీ ఎందుకు ఈ కూటమిని విడిపోయి హుటాహుటిన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను బతిమిలాడి ఆ పార్టీతో తదుపరి టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెబితే బాగుండేది కదా. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు లోకేష్లపై చేసిన అవినీతి ఆరోపణలకు పవన్ తూచి ఎలా పెట్టారు? తెలుగుదేశం మద్దతు లేకుండా తాను గెలవలేనన్న భయంతో 15 ఏళ్ల పాటు కూటమి అంటూ కూనిరాగాలు తీసి జనసేన కార్యకర్తలను మభ్యపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు రాజకీయాలు తెలిసిన వాళ్ళందరికీ అర్థమవుతూనే ఉంటాయి. పవన్ ఆయన చంద్రబాబుకు డప్పు కొడితే సరిపోతుంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అప్పగించినా నోరెత్తనక్కర్లేదు. 3 లక్షల కోట్లు అప్పు చేసినా ఎందుకు అని అడగనక్కర్లేదు. 99 పైసలకే ఎకరాలు కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నించనక్కర్లేదు. తను పదవిలో ఎంజాయ్ చేస్తే చాలు. ఈ మాత్రం దానికి వేరే పార్టీ అవసరమా అని కొందరు ప్రశ్నిస్తుంటారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎన్ని గొడవలు పెట్టారు, వైసీపీ వారిని ఎన్ని బూతులు తిట్టారు. ఒకసారి కులం ఏమిటి మతం ఏమిటని అంటారు, మరోసారి సనాతని హిందూ అంటూ ప్రజలను రెచ్చగొడతారు. తనకు సొంత కులమైన మద్దతు ఇవ్వదా అంటూ కాపు వర్గాన్ని అభ్యర్థించిన సంగతి ప్రజలు మర్చిపోతారు అన్నది ఆయన నమ్మకం కావచ్చు. కూటమిని ఎవరూ బలహీనపరచని అవసరం లేదు. ప్రజల ఆశలు వమ్మవుతున్న వేళ వారే కూటమిని కూల్చుతారు. పోలీసు బలగంతో రెడ్ బుక్ పేరుతో అరాచకాలు సాగుతుంటే వాటిని అడగలేని పవన్ కళ్యాణ్ గతంలో ఏదో జరిగిందంటూ అసత్యాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. మాజీ మంత్రి వివేక హత్యఘటనను అసందర్భంగా ప్రస్తావించడం ద్వారా ఆయన కూడా చంద్రబాబు బాటలోనే డైవర్షన్ రాజకీయం చేస్తున్నారనిపిస్తుంది. పిఠాపురంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిని తీర్చడానికి ఏం చేస్తున్నది చెప్పకుండా ప్రజలకు సినిమా డైలాగులు చెబితే ఏం ప్రయోజనం? అక్కడ పిల్లలు కుల వివక్షకు గురయ్యామని చెబితే, ఒక గ్రామంలో ఒక సామాజిక వర్గం వారు బహిష్కరణకు గురైతే ఇలాంటివన్నీ కూడా ఆయనకు చిన్న విషయాలుగా కనిపిస్తుండవచ్చు. పవన్ కళ్యాణ్ పాడ రక్షణ గోడ నిర్మించేందుకు కృషి చేస్తే మంచిదే, కానీ దాన్ని చూపించి అక్కడ వారిని బెదిరిస్తున్నట్లు మాట్లాడడం సరికాదు. తాను పలానా మంచి చేశానని చెప్పలేని ఆయన వైసీపీపై పిచ్చి విమర్శలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. జగన్ పైన, ఆయన కుటుంబం పైన టీడీపీ సోషల్ మీడియా నీచమైన వ్యాఖ్యలు చేస్తుంటే కనీసం ఖండించలేని పవన్ కళ్యాణ్ నీతులు చెబుతున్నారు, ఎదురుదాడి చేస్తున్నారు. ఆయన గత టర్మ్ లో వైసీపీ వారిని ఎన్ని రకాలుగా బూతులు తిట్టింది, చెప్పులు ఎలా చూపింది అన్ని తెలిపే వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం సాగుతున్నది చంద్రబాబు ప్రభుత్వమా లేక ఆయన కుమారుడు మంత్రి లోకేష్ రెడ్ బుక్ పాలన, చట్టవిరుద్ధంగా కేసులు పెట్టడం, రోడ్లపై నడిపించడం, కాళ్ళు కీళ్లు విరగ్గొడతానని రౌడీ భాష వాడడం, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? కూటమి నేతలే కదా. ఒక రకంగా జనసేన కేడర్ ను చూసి జాలిపడాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో జనసేనకు చెందిన వారు కూడా అవమానాలకు గురవుతున్నారు. శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తిలో జనసేన మహిళా నేత ప్రైవేట్ వీడియోలను ఒక టీడీపీ ఎమ్మెల్యే మనుషులు తీశారని వచ్చిన ఆరోపణలపై కనీసం స్పందించలేని నిస్సహాయ స్థితి పవన్ కళ్యాణ్ది. అంతేకాదు ఆయనకు కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురు కాకపోలేదు. కానీ కార్యకర్తలనే టీడీపీ వారు ఏం చేసినా సర్దుకుపోవాలని చెబుతున్నప్పుడు ఆయన కూడా వాటిని భరించవలసిందే కదా. తిరుమల లడ్డూలో జంతుకోవు కలిసిందంటూ నానా యాగి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఊసే ఎందుకు ఎత్తడం లేదు? మతాల మధ్య విద్వేషం పెంచేలా మాట్లాడింది ఆయనతో పాటు ఇతర కూటమి నేతలే కదా. చంద్రబాబును పొగిడినంతసేపే ఎల్లో మీడియా ఆయనకు మద్దతిస్తూ ఆయన వార్తలను ప్రముఖంగా ఇస్తుంటుంది. ఆ సంగతి ఆయన బాగానే గమనించినట్లున్నారు. అందుకే ప్రభుత్వం ఎంత అధ్వానంగా పనిచేస్తున్నా ప్రశ్నించకుండా పొగుడుతూనే గడిపేస్తున్నారు. పదవే పరమావధిగా భావిస్తే ఇలాగే చేస్తారేమో. ఆత్మస్థుతి పరనిందలతో రాజకీయం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. దాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు బాగానే వంట పట్టించుకున్నారా?